నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। తాడ్వాయి మండల గ్రామంలో సద్గురు శ్రీ శబరిమాత 55 వార్షికోత్సవం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు। శ్రీ శబరిమాత ఆలయ కమిటీ అధ్యక్షులు పట్టిలోళ్ల హనుమంతరావు తెలియజేస్తూ ఉదయం గణపతి పూజ, శబరిమాతకు అభిషేకం, గురు చరిత్ర పారాయణము, హంసరథం, పువ్వుల అలంకరణతో శబరిమాత చిత్రపటం, దివ్యక పాదకలు, డప్పు వాయిద్యాలతో, భక్తి పాటలతో, నృత్యాలతో ఊరేగింపు కార్యక్రమంలో ఇంటింటికి భక్తులు నీటి బిందెలతో అమ్మవారి ఫోటో, పాదకలు, పల్లకి సేవ మోస్తున్న భక్తులకు అమ్మవారి హంసరథం రోడ్డు మార్గమంతా భక్తితో కొబ్బరికాయలు కొడుతూ నీళ్లు పోస్తూ అమ్మవారి పాదాలకు గుట్టపైన పాదాకా పూజ నిర్వహించారు। అమ్మవారి భక్తి భజన పాటలు, ప్రవచనాలు నిర్వహించారు। భక్తులకు ఉత్సవ అన్నప్రసాద దాత షేరి, సుశీల, కీర్తిశేషులు, హనుమరెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుమారులు షేరి, దీప్తి, శ్రీహరి అన్నప్రసాదం నిర్వహించారు। శ్రీ శబరిమాతను దర్శించుకోవడానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, కాంగ్రెస్ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు। ఆయన మాట్లాడుతూ శ్రీ శబరిమాత గుట్ట రహదారి సరిగ్గా లేకపోవడంతో సిసి రోడ్డు నిర్మాణానికి ఫండ్ అమౌంట్ ఇస్తానని, అలాగే వంటశాల నూతన నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఎమ్మెల్యే తన సొంత నిధుల నుండి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఇస్తానని ఆయన తెలియజేశారు। అనంతరం ఆయనకు ఆలయ కమిటీ వారు శాలువాతో సన్మానించారు। అనంతరం బీజేపీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ విక్రమ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి ఆలయ కమిటీ వారు శాలువాతో అమ్మవారి చిత్రపటం ఇస్తూ సన్మానించారు। అనంతరం ఆలయ కమిటీ వారు తెలియజేస్తూ, భక్తితో భక్తులు కొల్చిన వారికి కొంగుబంగారమై రోజురోజుకు దినదినం అభివృద్ధి చెందుతూ అమ్మవారు మహిమలు, కీర్తి ప్రతిష్టలు, భక్తుల నామస్మరణతో మొక్కులు తీర్చుకుంటూ భక్తులు కర్ణాటక, బీదర్, మహారాష్ట్ర, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వేయిల సంఖ్యల్లో వచ్చారని తెలియజేశారు। రోడ్డు పైవరకు చేపించే బాధ్యత అమ్మ ఆశీస్సులతో నేను తీసుకుంటానని చెప్తా ఉన్నాను। మరి నా వంతు ఆశ్రమాన్ని కూడా ఏదైతే వంటశాలలో చలికాలం వంట ఉండడానికి కూడా భక్తులకు చాలా ఇబ్బందిగా ఉన్నది, సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు కూడా అవుతా ఉన్నది। తప్పకుండా అది కూడా నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి, సిడిపి ఫండ్స్ నుంచి కూడా చేస్తానని చెప్తూ అందరూ కూడా సద్గురు శబరి మాతాకి, సద్గురు శబరి మాతాకి। ఎందరో పేదలకు, చుట్టుపక్కల గ్రామాలకు, చుట్టుపక్కల మండలాలకు, పక్కన కాన్స్టిట్యుయెన్సీలకు, పక్కనున్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మ ఆశీస్సులతో, మరి సొంత డబ్బులతో, వారి స్వయంగా ఎవరిని అడగకుండా వారి చందా ద్వారా ఈరోజు అమృతం లాంటి అన్నాన్ని, ఆహారాన్ని ఈరోజు మనకి ఇస్తున్నందుకు మీ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను। నేను కూడా ఆహారాన్ని ఆస్వాదించడం జరిగింది। నేను కూడా శాకాహారిని, అన్నంలో ప్రేమతో పెట్టిన అమ్మ అన్నం అమృతం అంటారు। మరి అంత మంచి అమృతాన్ని ఈరోజు ఆస్వాదించినందుకు నేను కూడా అమ్మ ఆశీస్సులు మా కొందరికి ఉండాలని, మరి అమ్మ ఆశీస్సులతోని, ఆమెతోనే నేను ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది। తప్పకుండా ఈ 400 మీటర్ల రోడ్డు పైకి ఏదైతే ఇంతకుముందు అన్న అడిగిన కింద నుంచి పై వరకు కూడా నేను తప్పకుండా సిసి రోడ్డు శాంక్షన్ చేసి, అమ్మ చెప్పేటువంటిది అందులో మనం గురుదక్షిణ గత 4 మాసముల క్రితం మనం వచ్చేదే పాద పూజకి వచ్చాము। పాద పూజ అయ్యేంత వరకు పాద పూజను తిలకించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాలి। ఈ రోజు మనం 55వ దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి యొక్క పాదుకా పూజ మనం జరుపుకుంటున్నాము। మనం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి కొత్తనైనటువంటి కార్యక్రమం చేపడుతున్నాము। గత 4 మాసముల క్రితం గురుదక్షిణ అనేటువంటి ఒక కార్యక్రమం మనం ప్రారంభించాము।
బ్యాలెట్ పత్రాలు, సర్వీస్ ఓటర్లు, ఓటరు సౌకర్యాల కేంద్రం. పలు ఎజెండా అంశాలపై జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమగ్ర సమీక్ష జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటి దశలో ఏకగ్రీవ సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలు, వార్డుల వివరాలను, ప్రత్యేక పర్యవేక్షణ సెల్ నుండి అందిన నివేదికలను సమీక్షించి, ఇప్పటివరకు నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి ఎంసీసీ ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు 7 వచ్చాయని, అలాగే బ్యాలెట్ పత్రాలు, సర్వీస్ ఓటర్లు, ఓటరు సౌకర్యాల కేంద్రాల ఏర్పాట్లు ప్రతి మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు విడతల వారీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల పారదర్శకత, నిబంధనల అమలు, సమయానుసార చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కలెక్టర్ కీలక సూచనలు చేశారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, సిఐఓ చందర్, ఆర్డీఓ వీణ, డిపిఓ మురళి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తిప్పాపూర్, బిక్నూర్ గ్రామాల నుండి పెద్ద ఎత్తున చేరికలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం మరియు స్థానిక అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈరోజు తమ పార్టీలను వదిలేసి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభయహస్తం, 6 గ్యారెంటీలు వంటి సంక్షేమ పథకాలు ప్రజల మద్దతును కూడగట్టడంతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బిక్కనూరుకు చెందిన రాజబాబు గౌడ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు 150 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ, ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి స్వామిలు మాట్లాడుతూ రాష్ట్రములో ఉన్న డిడిఎన్ పూజారులు వేతనం కొందరికి వచ్చి కొందరికి రాకపోవడంతో వేతనాలు రాని పూజారుల బాధ వర్ణనాతీతంగా ఉన్నదన్నారు. చాలిచాలని వేతనం, అందులో వేతనాలు రాకపోవడం గురించి దేవాదాయ శాఖ కమిషనర్ని హైదరాబాద్లో కలిసి పూజారులందరికీ ఒకేసారి వేతనం వచ్చేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీర్ల వంచ కృష్ణ మాచర్యులు, శివప్ప పంచాంగం శేషాచార్యులు, సంతోష్ మహేందర్ రమణాచార్యులు, వివిధ జిల్లాల నుండి చాలా మంది పూజారులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,28,500, వెండి 1,790 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.